భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భారతీయులందరికీ తెలియచేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వారందరికీ కూడా మరి ఒక మారు నా ధన్యవాదములు, నమస్కారములు తెలియచేసుకుంటూ, ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ముందరికి నడిపించవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ భాగంలో నేను ఒక సాధారణమైన విషయాన్ని, కాకపోతే అది చాలా ముఖ్యమైన విషయము, అది మీ ముందర పొందుపరచాలని అనుకుంటున్నాను. అయితే మనం పొద్దున్నే లేవగానే మన మహర్షులు పెద్దలు ఒక చక్కటి శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకాన్ని స్మరించుకుంటూ భూమాతకి దండం పెట్టుకుని మనం నిద్ర లేచినట్లయితే కనుక మనం మన యొక్క రుణం, భూమాత యందు కొంత రుణాన్ని మనం తీర్చుకునే వాళ్ళం అవుతాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అని మన మహర్షులు పెద్దలు ఈ శ్లోకాన్ని మనకు చక్కగా తెలియజేశారు. మనం రోజు కూడా లేవగానే భూమాతకి దండం పెట్టుకోవాలి. ఎందుకోసం మనం భూమాతకి దండం పెట్టుకోవాలి? భూమాతని ఆవిడ ఒక దేవత, ఆవిడ సహనానికి ఓర్పుకి మారుపేరు. ఆ భూమాత అమ్మలాంటిది, అమ్మతత్వం ఆవిడ వల్ల మనకి ఎన్ని వనరులు ఏర్పడుతున్నాయి. అది కాకుండా మన శరీరం కూడా పంచభూతాల నుంచి ఏర్పడింది. ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి ఇటువంటి పంచభూతాల నుంచి శరీరం ఏర్పడింది. దాంట్లో భూమి ఒకటి. అది కాకుండా మనం పుట్టడం కూడా ఈ పంచభూతాల నుంచి పుట్టాము. దాంట్లో భూమి ఒకటి. మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలిపెడతామో మన ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. మన ఎవరి దగ్గర తీసుకుంటారు? భూమాత అయినటువంటి అమ్మే తన ఒడిలో తీసుకుంటుంది. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవ్వరూ మన శరీరం వదిలిన తర్వాత మన ఎవరూ దగ్గరికి తీసుకోరు. మళ్ళీ మనం భూమాత ఒడిలోకే చేరాలి. అటువంటి భూమాతని మనం ఈ మధ్య ఏం చేస్తున్నాం? అటువంటి దేవత మీద మనం చాలామంది, ఇది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పెద్దలు, పిన్నలు, డబ్బున్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా కూడా మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ పడితే అక్కడ ఆ భూమాత మీద మనం ఉమ్మివేస్తున్నాం. అది ఎంత అసహ్యకరమైన విషయం. వీఆర్ స్పిట్టింగ్ ఆన్ ద రోడ్ వేర్ ఎవర్ వీ గో. ఇది అందరూ వీళ్ళు చేస్తున్నారు. చదువుకొని వాళ్ళని కూడా అనుకోకలే, చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఎందుకంటే నా కళ్ళారా చాలాసార్లు చూశాను. ఈ మధ్యనే మనం కరోనాతో బాధపడ్డాం. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకండి ఇది అది. కానీ ఎవరూ మానలేదు. చాలా మట్టుకు కూడా మాస్కులు పెట్టుకుని ఉంటున్నారు. కానీ చాలా మట్టుకు ఇప్పటికి కూడా రోడ్డు మీద నడవాలంటే భయం వేస్తుంది. ఓ పక్క ఉమ్ములు, ఓ పక్క డ్రైనేజ్ ప్రాబ్లంలు, నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటాయి, కుళ్ళు నీళ్లు. ఇంకో పక్క చెత్త రోడ్లు. చెప్పుకోవడానికి మనకి భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కొద్ది రోజుల్లో మనం ఇంకా ఒక 20-25 కొన్ని రోజుల్లో మనం ఒక 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాం. కానీ మనం భారతదేశం లోపలికి వెళ్ళి చాలా ఊళ్ళల్లో చూస్తే కనుక ఇంకా అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమిటో అధ్వాన్నమైన పరిస్థితులు ఇవే. రోడ్లు బాగలేకపోవడము, డ్రైనేజీలు బాగలేకపోవడము, నడవాలంటే భయంకరంగా ఉంటుంది. ఎంత ట్రాఫిక్ అంటే నియంత్రణ లేని ట్రాఫిక్. అది కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు, ఎర్రటి మరకలు. మన మీద కూడా నడుస్తూ ఉంటే చాలామంది ఒక్కొక్కసారి మనం ఎలా ఉమ్ము వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ గాలికి వచ్చి మన నెత్తి మీద పడుతుంది. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చూశాను, 1-2 సార్లు నేను కూడా అనుభవించాను. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీ ముందర పొందుపరుస్తున్నాను. ఎంత అసహ్యకరమైన విషయం. ఎదుటి వాళ్ళు అలా ఉమ్ము వేస్తే పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి తొక్కినా కూడా ఆ ఉమ్ము వేసిన వాడి యొక్క శరీరంలో ఎటువంటి రోగాలు, రొచ్చులు ఉన్నా కూడా తొక్కిన వాళ్ళకు కూడా ఆ రోగాలు, రొచ్చులు అంటుకుంటాయి. చుట్టుపక్కల వాతావరణం కూడా కాలుష్యం చేస్తుంది. అటువంటి భూమాత, దేవత అయినటువంటి భూమాత మీద సహనం, ఓర్పు కలిగిన ఆవిడ మీద అలా ఉమ్మి వేస్తూ ఉంటే ఆ భూమాత ఎప్పుడైనా ఊరుకుంటుందా? తప్పకుండా ఆవిడ తన ప్రకోపాన్ని చూపిస్తుంది. తప్పకుండా ఆవిడ కళ్ళెర చేస్తుంది. భూమాత అంటే ఏమిటి? మనకి మనిషికి రక్షణ కవచం. భూమాత అంటే ఏమిటి?
మనకి ప్రియమైన నెచ్చెలి ఆవిడ. భూమాత అంటే ఏమిటి? ఆవిడ అభినవ ధన్వంతరి. భూమాత అంటే ఏమిటి? అమూల్యమైన సిరి. మనకి సిరి సంపదలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమాత నుంచే వస్తున్నాయి. భూమాత నుంచే మనం పుట్టాం, భూమాతలోనే మళ్ళీ కలుస్తాం. అన్ని విషయాలు మనకి తెలుసు. కానీ మన చర్యలు మటుకు ఎంత జగుస్పాకరంగా ఉంటాయంటే, అసహ్యకరంగా ఉంటున్నాయంటే, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేసేయడం, ఎర్రగా చేసేయడము. విద్యార్థులు కూడా, చదువుకునే విద్యార్థులు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒంట్లో బాగాలేపడమో ఏదో ఒకసారి తప్పని పరిస్థితుల్లో ఒకసారి నోట్లో వచ్చేస్తుంది ఉమ్మి, ఓసారి వాంతులు వస్తాయి. అప్పుడు ఎక్కడైనా అలా చేయకూడని ప్రదేశాల్లో అలా ఎక్కడైనా చేస్తే ఒక అర్థం ఉంటుంది. మనిషి అంతా బాగుంటాడు, వేసుకునే వేషధారణ మట్టుకు ఎంత మోడర్న్గా ఉంటుందంటే అంత మోడర్న్గా ఉంటుంది. అంత మోడర్న్గా ఉంటూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయడం. మరి అదేం చర్య? ప్రతిదీ కూడా మనం వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవ్వాలి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెచ్చి మనం ఒంట్లో పెట్టుకుంటున్నాం, మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. కానీ వాళ్ళు పాటించేటటువంటి మంచి విషయాలు ఎందుకు పాటించాం? మనం మంచి విషయాలు మనం నేర్చుకోవద్దు, మనకు అక్కర్లేని విషయాలు మనం నేర్చుకోవాలి. మన కట్టు బొట్టు సంప్రదాయాలు అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి. వేరే దేశాల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని పాటించుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు. అందుకోసమే వాళ్ళని అంత ఉన్నతంగా ఎదుగుతున్నారు. మనం మనకున్నటువంటి విలువైన సంస్కృతి సంప్రదాయాలంతా కూడా మనం కాల రాసుకుంటున్నాం. వేరే దేశాలకు వెళ్తే ఎంత చక్కగా ఆ రోడ్లు ఎలా ఉంటాయి, ఆ ప్రకృతి వాతావరణం ఎలా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావడం మానేసిస్తున్నారు. అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఉండవలసిన స్థలంలో వాళ్ళు ఎలా ఉండాలో అలా బాగానే ఉంటున్నారు. మనమే వెళ్ళి వాళ్ళని చెడగొడుతున్నాం. ఇంకా అనకూడదు, కానీ మనం అన్నీ కాలు రాసేసుకోవడం. వేరే దేశాల వాళ్ళు మేము ఎంత బాగున్నాయి, మీ సంస్కృతి సంప్రదాయం ఎంత మంచిదని అంటుంటే మనం కాలు రాసేసుకోవడం. ఈ ఉమ్ములేమిటి? ఎక్కడ పడితే అక్కడ. ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే కూడా చేసేస్తున్నారు. ఈ విధంగా భూమాత మీద అలా ఉమ్మి వేసినా కూడా అది అమ్మవారి మీద ఉమ్మి వేసినట్టే, మన అమ్మ మీద ఉమ్మి వేసినట్టే. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మన మొహం మీద మనమే ఉమ్మేసుకున్నట్లే అని నేను ఎటువంటి భయం లేకుండా నేను చెప్తున్నాను. ఇది ఎందుకంటే నాకు చాలాసార్లు ఒకసారి ఒక రైల్లో వెళ్తుంటే, థర్డ్ స్లీపరు అది, ఆ వెనకాల బోగిలో ఉన్నవాళ్ళు ఆ కిటికీలోంచి ఎవరు ఉమ్మేశారు. ఆ రైలు స్పీడ్గా వెళ్తుంది, ఆ గాలికి వచ్చి నా పక్కన కూర్చుని ఆవిడ మొహం మీద పడింది. పాపం ఆవిడ ఎంత బాధపడిందంటే ఆవిడ కళ్ళల్లో పడింది, ఆవిడ ముక్కు మీద అంతా మొహం మీద పడింది. ఆవిడ ఎంత బాధపడిందంటే నిజంగాను ఆవిడకి అసలు చాలా నాకు కూడా చాలా బాధేసింది ఆవిడ చూస్తే. ఆవిడ గబగబా బాత్రూంలోకి వెళ్ళి క్లీన్ చేసుకొచ్చినా కూడా ఆవిడకి అసలు కలవరపడిపోయింది ఆవిడ. ఈ విధంగా అంటే ఒక మనిషిని ఎంత ఇబ్బంది పడుతున్నామని, అదే ఉమ్ము కనుక నువ్వు వెళ్ళి బాత్రూంలో ఉమ్మచ్చు కదా. కదిలే రైల్లోంచి ఉమ్మితే ఆ గాలికి వచ్చి పక్క వాళ్ళ మీద పడదా? తెలియదా అది? పోనీ ఆ పక్క భోగిలో ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోని వాళ్ళు అంటే, ఇంకా చదువుకోని వాళ్ళే బాగుంటారు, చదువుకున్న వాళ్ళు మరీ నాశనం అయిపోతున్నారు. అది కాకుండా నాకే ఒకసారి 2-3 సార్లు అలా జరిగింది. నేను ఒకప్పుడు స్కూల్లో పనిచేసేదాన్ని. స్కూల్కి గబగబా నడుచుకుంటూ ఇంకా ఆఖరి వెళ్తుంటే ఇంకొంచెమే టైం ఉంది బెల్ అవ్వడానికి, ఈలోగా నేను సైన్ చేయాలి. వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్తుంటే నా పక్కన కూర్చున్న 2-3 ఆటో వాళ్ళు నేను వస్తున్నాను కూడా చూసుకోకుండా ఉమ్మేశారు. ఒకతను ఉమ్మేస్తే అదంతా వచ్చి నా చీర మీద మొత్తం పడింది. అది ఒకటి పాల్తీని ఉమ్మేస్తే నా చీరంతా పాడైపోయింది. ముందర చీర పాడవడం కాదు, ఎంత అసహ్యం వేస్తుందంటే చక్కగా తయారయ్యి స్కూల్కి విద్యార్థులు పాఠం చెప్పాలి, ఎంతో కంగారుగా వెళ్తుంటే టైం అయిపోతుంది, మళ్ళీ సైన్ చేయాలి, సైన్ చేయకపోతే టైంలోగా మనకి అది లీవ్ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళని. ఎంతో కంగారుగా వెళ్తుంటే వీళ్ళు ఉమ్మేసరికి ఎలా వెళ్తాను ఆ స్కూల్కి? అప్పుడు గబగబా ఇక చేసేది లేక మళ్ళీ స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్కి చూపెట్టి ఇలా జరిగిందంటే పాపం ఆవిడ చాలా ఎంతో బాధపడింది. నువ్వు సైన్ చేసమ్మా, ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ చీర అది మార్చుకుని రా అని పాపం ఆవిడ నాకు పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఆ చీర తీసేసి స్నానం చేసి మళ్ళీ ఇంకో చీర తీసుకుని కట్టుకుని మళ్ళీ స్కూల్కి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఆ చీర ఇంకెప్పుడు నేను జీవితంలో కట్టలేదు. అది ఎంతో ఇష్టమైన చీర.
ఆ విధంగా వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయడం వల్ల. ఈ ఉమ్ములు వేసే సంస్కృతి నుంచి మనం అందరం బయటపడాలి. ఇది చాలా అత్యవసరం. అందుకోసమనే ఇది చాలా చిన్న సామాన్యమైన విషయం కింద అందరికి కనిపించచ్చేమో, కానీ ఇదంతా హాస్యాస్పదంగా కూడా ఏమిటి ఇలాంటి మాటలు చెప్తోంది కనిపించచ్చేమో, కానీ అలా కాదు. మనం చేసే పని కూడా ఎలా ఉండాలంటే ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో మనం చూసినట్లయితే కనుక అది కూడా ఒక పూజతో సమానం అవుతుంది. పొద్దునే లేచి భూదేవికి నమస్కారం పెట్టడం, భూదేవికి నమస్కారం పెట్టగానే సరిపోదు, ఆ భూదేవికి బాధ కలిగించకుండా మనం బతకడం అనేది చాలా అవసరం. ఒక దేవత, ఆ దేవతని ఇలాగైనా మనం పూజించాలి. ఇంట్లో ఎన్ని మన విగ్రహాలు పెట్టి పటాలు పెట్టి పూజించిన ఎటువంటి పనులు చేస్తే మటుకు భూమాత సహించదు. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతని కనబరుచు అని వివేకానందుడు చెప్తాడు. యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ వర్క్ అని చెప్తాడు. ఈ విధంగా వివేకానందుడు ఎంత చక్కటి విషయాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని వచ్చారు. ముందర ఇటువంటి చిన్న చిన్న విషయాలని మనం అందరం కరెక్ట్ చేసుకుందాము. తెలుసో తెలియకో ఈ విధంగా చేస్తున్నాము. మనం మంచి విషయాల్ని వేరే వాళ్ళ నుంచి గ్రహించుకుందాం. మనకి ఏం కావాలో ఆ విషయాల్ని మనం తీసుకుందాం. అక్కర్లేని విషయాల్ని మనం పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా నేను ఈ యొక్క ఉమ్మి వేయడం అనేటటువంటి ఒక విషయాన్ని మేము ముందర నేను పొందుపరుస్తున్నాను. ఈ పైన గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు కానీ యువతీ యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు చదువుకొని, ఒకసారి నేను ఒక చోట నిలబడితే ఒక డాక్టరు కారు తీసుకుని వచ్చాడు. కారు తీసుకుని దిగాడు కారులోంచి. ఆశ్చర్యకరం. ఆ డాక్టరే టపీమని ఉమ్మేశాడు, వెళ్ళిపోయాడు లోపలికి. నేను ఆశ్చర్యపోయిన, డాక్టర్ ఏమిటి అక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం ఏంటి ఆ రోడ్డు మీద, అందరు జనాలు నడుస్తున్నారు. ఆశ్చర్యం వేసి, అంటే ఇంత చదువుకున్న వాళ్ళు, పోనీ చదువుకునే వాళ్ళు చేశారంటే పాపం వాళ్ళకి ఏదో తెలియదే అనుకోవచ్చు. మంచి మంచి ఇళ్లలో ఉంటారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, వేషాలకు మటుకు ఎటువంటి తక్కువ లేదు. ఒక డాక్టరు ఒక ఉమ్మి వేస్తే వేరే మనిషికి ఎటువంటి రోగాలు వస్తాయి ఏమిటి అనే సంగతి ఆయనకి తెలియదు. ఆయనకి ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఇటువంటి వాతావరణ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ చిన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. అందుకోసమే నేను ఎందుకంటే ఈ విషయం పదే చెప్తున్నాను. ఈ పైన రోడ్ల మీద ఉమ్ములు పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఎక్కడైనా ఎవరైనా కూడా వెళ్తూ ఉమ్మి వేస్తే మనం దగ్గరికి వెళ్ళి సౌమ్యంగా వాళ్ళతో దెబ్బలాడద్దు. సౌమ్యంగా జాగ్రత్తగా, అమ్మా ఇలా పని చేయొద్దు, ఇది చాలా తప్పు, ఇది మంచిది కాదు అని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భూదేవి అనేది ఆవిడ వల్లనే మనం బతుకుతున్నాం. ఆ భూదేవి అని కనుక మన మీద కోపిస్తే కనుక మనకి ఎంతో నష్టం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేసే ప్రతి చర్య కూడా తప్పకుండా మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. మంచి పని చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు పని చేస్తే చెడు మనకి తిరిగి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని ఈ పైన ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని, అనవసరమైన ఎన్నో వీడియోలు మనం వైరల్ చేస్తూ ఉంటాం. ఇటువంటి మంచి విషయాలు చెప్పేటటువంటి ఇటువంటి వీడియోలని మీరందరూ కూడా విని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అది కాకుండా ఇలాంటి వీడియోలు వైరల్ చేయమని కూడా నేను కోరుకుంటూ, నేనేదో నాకు పొందాలి కానీ సాధించాలని కాదు ఇటువంటి విషయం చెప్పడం అనేది. ఇది తప్పకుండా మనం పాటించవలసిన విషయం. ఇది మనం మన భూమాతని కాపాడుకుందాము, చక్కగా ఆమెను గౌరవిద్దాము, ఆమెను కొలుసుకుందాము. ఆ భూమి వల్లనే మనం ఈ విధంగా బతుకుతున్నాము. భూమాత నుంచే మనం పుట్టాము, మళ్ళీ భూమాతలోనే కలుస్తాము. మన భూమాత చక్కగా ప్రేమగా తన ఒడిలోకి తీసుకోవాలంటే మనం ఇటువంటి చేసే పనులన్నీ కూడా మనం ఎప్పటితో స్వస్తి చెప్పాలని తెలియచేసుకుంటూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.